హలో అందరికి విష్ యూ హ్యాపీ దివాళీ. ఇప్పుడు దివాళీ అంటే జస్ట్ దీపం వెలిగించే నేను ఈసారి అయితే టపాసులు పేల్చబోతున్నా. ఈ రోజుల్లో ఎవరబ్బా టపాసులు కాల్చడం అంటే ఇష్టం లేని వాళ్ళని మీరు అనుకోవచ్చు. ఈ సంవత్సరం దివాళీ వచ్చినా నేనైతే జస్ట్ ఏదో ఒక కాకరొత్తి వెలిగిస్తాను ఫార్మాలిటీకి, అండ్ ఏదో ఒక దీపం అయితే వెలిగిస్తాను. వాటిపైన అంత ఇంట్రెస్ట్ అయితే ఉండేది కాదు, బట్ ఈ సంవత్సరం అయితే చాలా డిఫరెంట్ అనమాట. 2025 అనే ఇయరే నా లైఫ్ లో ఎంతో సక్సెస్ఫుల్ పార్ట్ అండ్ క్రిటికల్ పార్ట్ అనమాట. సో అందుకే అనమాట నా సక్సెస్ ని దివాళీ టపాసులతో అయితే పంచుకోబోతున్నా. అప్పుడు నా సక్సెస్ ని మరింత స్పెషల్ చేసుకోవడానికి నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. ప్రెసెంట్ ఇక్కడైతే మా అక్క వాళ్ళు చాలా వెరైటీ ఆఫ్ టపాసులు అయితే తెచ్చారు చెన్నై నుంచి. అలా 1 ప్యాకెట్ ఆఫ్ పామ్ బిల్లలు వేసేసి నేనైతే వాటిని ఇప్పుడు వెలిగించబోతున్నా. ఇప్పుడైతే నాగిని బుస్ బుస్ అంటా లేసేస్తుంది, చూసేయండి. పాము బయటకు వచ్చేలోగా మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఏ ఇయర్ లో దివాళీ వచ్చిన టపాసులకు 1 కిలోమీటర్ల దూరంలో ఎవరన్నా ఉంటారా అంటే అది నేనే మా ఇంట్లో. అలాంటిది ఈ ఇయర్ దివాళీ నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నా. ఇంతటితో పాము బిల్లల కథ సమాప్తం. నెక్స్ట్ భూచక్రాలు కాలవడానికి వెళ్తున్నాము. నిజం చెప్పాలంటే నాకు అసలు భూచక్రాలు కాలవడం కూడా చాలా భయం అనమాట. ఫైర్ కి చాలా దూరంగా ఉంటా, కానీ ఈసారి డేర్ చేయబోతున్నా. కాల్చాలని ఎంతో ఇంట్రెస్ట్ ఉంటది, కానీ కాల్చాలంటే భయం. సో ఆ పట్టుదలలో నుంచి పుట్టుకొచ్చిన ధైర్యమే అనమాట ఇది. సో ఫైనలీ నేనైతే 1/2 కిలోమీటర్ దూరంలో ఉండి ఆ భూచక్రాన్ని అయితే కాలబెట్టేసా. పోనీ మనం మంట పెట్టగానే వెలుక్కుంటదా అంటే అది లేదు, ఒక అరగంటకి వెలుక్కుంటది, తిరుగుతుంది. అలా ఆ భూచక్రం తిరుగుతూ డాన్స్ చేస్తున్నప్పుడే అర్థమైందనమాట స్లిప్పర్స్ వేసుకుంటేనే సేఫ్ అని. దివాళీకి అయితే 3 డేస్ కలిసి వచ్చాయనమాట. సాటర్డే, సండే, మండే హాలిడేస్. ఇలా కళ్ళు మూసి అలా తెరిచేసరికి అయిపోయాయి అసలు హాలిడేస్. నార్మల్ వీకెండ్స్ ఏమో గానీ హాలిడేస్ వీకెండ్స్ మాత్రం అసలు స్పీడ్ గా గడిచిపోతాయి. ఇంకా టపాసులు బోల్డ్ ఉన్నాయి, కాలుస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి. ఒక టపాస్ పేలుతుండగా అక్కడి నుంచి పెద్ద లైటింగ్ అయితే వచ్చింది. నిజంగా ఈ టపాస్ ఇంత లైటింగ్ ఇచ్చిందా లేదంటే వర్షం పడే ప్రాసెస్ లో ఊరుమా ఏం అర్థం కాలేదు మాకైతే. ఇంతలోగా తల పైకెత్తి చూస్తే అప్పుడే అర్థమైంది అది కూడా ఒక టపాసే అని. ఇంత దూరం వీడియో చూసారంటే దాని అర్థం ఈ వీడియో మీకు నచ్చినట్లే కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే అలా లైక్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఫన్నీ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ అను టాకీస్.